అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 7వ పాఠమైన మమకారం అనే పాఠాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. లెసన్ పేరేంటమ్మా? మమకారం. ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులున్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను. అక్కడి ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది. సీత చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరూ, వాళ్ళ భార్యలు, పిల్లలు అంతా ఒకే చోట చేరి ఉండడంతో కన్నుల పండుగగా ఉంది. పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టిపొట్టి తగువులు, కొట్లాటలు, ఏడుపులు ఒకవైపు, వదిన మరదల సరసాలు, విరసాలు, బావ బామర్దుల వెక్కిరింతలు, జాంతనాలు మరొక వైపు, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఒద్దికలు, ప్రేమలు, ఆప్యాయతనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారి ఇల్లే. అప్పటికి ఇంకా టైం 1 కాలేదు. ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అదేమిటా అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమయ్యింది. ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవనే తేలింది. ఎట్లాగంటే చిన్నాయన, పిన్ని, మామ, అత్త పిలుపులను ఆంటీ, అంకులతో సరిపెడుతున్నారు. అమ్మ మమ్మల్ందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు. సుగుణ, రాధల పిల్లలు. ఎందుకో కానీ కాసేపటికే నేను భరించలేకపోయాను. మన భాష అన్నది మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం. మేము పిల్లలతో అమ్మా నాన్నలనే పిలిపించుకుంటున్నాం. అది నా సంస్కృతిగా, నా జీవన విధానంగా భావిస్తాను. నా తండ్రి నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం, వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి. చదువు కోసం, ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం. అంతేగాని వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలి మనకు అనవసరం అన్నది నా వాదన. ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయాన ఏమ్మా రాధా, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరుసలు గమనించారా? తెలుగు వరుసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను. వాళ్ళైతే మొగాలు మూడ్చుకున్నట్టు అనిపించింది. అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాస్ పీకింది. సుగుణ రాధలు ఎంత బాధపడినది చెప్పింది. బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకెప్పుడు వాళ్ళను ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది. అంటే ఎండాకాలం సెలవు రోజుల్లో సీత పిల్లలతో తన పుట్టిల్లు అయిన బళ్ళారికి వెళ్ళింది. తను వెళ్ళిన తర్వాత ఒక ఆదివారం నేను కూడా బళ్ళారికి వెళ్ళాను. అక్కడ వాతావరణం చూసి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే సీత వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు, ఆ అక్క చెల్లెల యొక్క భర్తలు, వారి పిల్లలు, అట్లానే సీత వారి యొక్క తమ్ముళ్ళు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండడం చూసి నాకు అక్కడ పండగ వాతావరణం అనేది కనిపించింది. అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ మధ్య గల ప్రేమలు, ఆప్యాయతలు చూడడానికి చాలా సంతోషంగా ఉంది మా అత్తగారి ఇల్లు. అప్పటికి 1 అవ్వలేదు. ఇంతలో నాకు వాళ్ళ పిల్లల మధ్య ఒక కొత్త వాతావరణం కనిపించింది. అది ఏమిటంటే అక్కడ పిల్లలు ఇంగ్లీష్లో పిన్ని, బాబాయ్, అంకుల్, ఆంటీ అని పిలుస్తున్నారు. అట్లా పిలుస్తున్నది ఎవరూ కాదు, మా మరదలు సుగుణ, రాధ పిల్లలు. నాకు భాష అంటే ఒక సంస్కృతి, మన జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మేము మా తల్లిదండ్రులను అమ్మా నాన్న అని పిలుస్తుండేవాళ్ళం. అట్లాగే మా పిల్లలు కూడా మమ్మల్ని అమ్మా నాన్న అనే పిలుస్తారు. వాళ్ళు అట్లా పిలుస్తుంటే మన భాషలోని తీయదనం, కమ్మదనం అనేది వాళ్ళకి తెలియజేసినట్లు అనిపిస్తుంది.
మనం ఇప్పుడు ఉద్యోగం కోసమో, చదువు కోసమో ఇంగ్లీష్‌ని నేర్చుకుంటున్నాం. కానీ మనం జీవన శైలిలో కొంత భాగం మనం ఇంగ్లీష్ మాట్లాడుకున్నా, మన ఇంటి వాతావరణమైన మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీకగా ఉండాలి అనేదే నా వాదన. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం ఆన్‌లైన్ క్లాస్‌లో చూద్దామా? అల్లా హాఫిజ్.